శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆధునిక కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో నేను ఛానల్లో చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి ఆ పార్ట్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో పెట్టి పైన రకరకాల ఫోన్ నెంబర్లు వేసుకొని ఉచితముగా జ్యోతిష్యం చెప్పబడును అనే పేరుతో అనేక మంది మోసాలు చేయటం జరుగుతోంది. ఈ విషయాన్ని నా దృష్టికి చాలా మంది తీసుకొని వచ్చారు. మాచిరాజు భక్తి ఛానల్కి ఎటువంటి మోసాలకి సంబంధం లేదు. ఆన్లైన్ మోసాలకి మాచిరాజు భక్తి ఛానల్కి సంబంధం లేదు. చాలా మంది నా ప్రథమ శిష్యులమని చెప్పుకొని కూడా మోసాలు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. మా ఛానల్ అఫీషియల్ నెంబర్ 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ కాకుండా ఏ నెంబర్ మీకు సోషల్ మీడియాలో కనిపించినా ఆ నెంబర్తో జరిగే ట్రాన్సాక్షన్స్ కి మాచిరాజు భక్తి ఛానల్ కి ఎటువంటి సంబంధము లేదు. ముందు ఉచితంగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఆ తర్వాత పూజల పేరుతో అనేక వేల రూపాయలు వసూలు చేస్తున్నారని కూడా నా దృష్టికి వచ్చింది. ఇటువంటి ఆన్లైన్ మోసాల నుంచి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ బయటపడండి. ఆన్లైన్ మోసాలకు గురి కాకండి, జాగ్రత్త పడండి. జూలై 30 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి రాత్రి 9:28 వరకు ఉంది. ఆ తర్వాత విధియ తిథి వచ్చింది. శ్రవణ నక్షత్రం సాయంత్రం 5:41 వరకు ఉంది. ఆ తర్వాత ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. గురువారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి సాయంకాలం 5:41 లోపు ఎవరైనా సరే ద్వాదశ రాశుల వాళ్ళు పని మీద వెళ్ళినా, ప్రయాణాలు చేసినా పనులు విజయవంతం అవుతాయి. సాయంకాలం 5:41 తర్వాత ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. గురువారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. అది కూడా విశేషమైన లాభాలను కలిగింపజేస్తుంది. అంటే గురువారం శ్రవణ నక్షత్రంతో కలిసిన ధ్వజయోగమే ఉంటుంది, గురువారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసిన ధ్వజయోగమే ఉంటుంది. ఇది అద్భుతమైన యోగం. పనుల్లో లాభాలు కలిగిస్తుంది, ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. శ్రవణ ధనిష్ఠ 2 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి 2 నక్షత్రాలు ఏదైనా సరే గురువారంతో కలిసినప్పుడు ధ్వజయోగమే ఏర్పడుతుంది. ఇది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ ముఖ్యమైన కార్యక్రమాలైనా చాలా చక్కగా నిర్వహించుకోవచ్చు. అదే విధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా ధనము, పేరు ప్రతిష్టలు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదే విధంగా శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, ఆందోళన ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం, వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ విషయంలో చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రము సాయంకాలం 5:41 వరకు ఉంది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు, అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. అదే విధంగా నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా శ్రవణ నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. అదే విధంగా సాయంకాలం 5:41 తర్వాత ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే ప్రధానంగా అధికార పదవులు స్వీకరించవచ్చు. అదేవిధంగా సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి ధనిష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇటువంటివి నేర్చుకోవటానికి కానివ్వండి, పాటలు పాడే విద్యలు, లలిత కళ లాంటివి నేర్చుకోవటానికి కానివ్వండి, సాయంకాలం 5:41 తర్వాత ధనిష్ఠా నక్షత్ర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు గృహలాభము కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంటి నిర్మాణానికి కానీ, ఇల్లు కొనుక్కోవటానికి కానీ చేసే ప్రయత్నాల్లో సానుకూలత ఏర్పడుతుంది. గృహంలో సభ్యులందరూ కూడా విభేదాలు మరిచి ఒకే మాట మీద నిలబడతారు. గృహపరంగా లాభం అనేది కనిపిస్తుంది. అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై వ్యయం చేయాలనే ఆలోచనలు పెరుగుతాయి. అంటే మంచి పనులు చేయటం కోసం ఈరోజు ధనాన్ని ఖర్చు చేయాలనేటటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి.
దానివల్ల కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మానసికంగా ఉన్న అశాంతి మొత్తం తొలగిపోతుంది, ప్రశాంతత లభిస్తుంది. అలాగే వృత్తిలో కూడా ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన, చేస్తున్న వృత్తిలో ధనపరంగా అద్భుతమైన స్థాయిలో ఉండటానికి వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు చంచలత్వం ఉంటుంది. మనసు అనేది కొంచెం చంచలంగా ఉంటుంది, చికాగ్గా ఉంటుంది. కాబట్టి స్థిరమైన మనసును ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. చాలా వరకు మెంటల్ స్టెబిలిటీ పెంచుకోవటానికి మిథున్ రాశి వాళ్ళు ఈరోజు ప్రయత్నం చేయాలి. జాయింట్ సమస్యలు ఉంటాయి, అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో పార్ట్నర్స్ వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ మనస్సును తేలిక చేసుకొని మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే ఆ సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే చేస్తున్న ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఉన్నాయి. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏదైనా సరే పని మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా దానిలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఏం చేస్తున్నా సింహరాశి వాళ్ళకి ఈరోజు చక్కటి ఫలితాలు లభిస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కన్యారాశి వాళ్ళు ఆకస్మికంగా కొన్ని కోర్టు వ్యవహారాల్లో చిక్కుకునే సూచనలు ఉన్నాయి. అటువంటిప్పుడు కన్యారాశి వాళ్ళు తెలివితో, సమయస్ఫూర్తితో ఆ కోర్టు సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తూ ఉంటారు. ఆకస్మికంగా కోర్టు పరమైనటువంటి కొన్ని వ్యవహారాలు తులారాశి వాళ్ళకి సానుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బుద్ధి చంచలత్వం ఉంటుంది. చంచలమైన బుద్ధిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వ్యాపార పరంగా కొన్ని నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు వ్యాపారాన్ని ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయటం మంచిది. కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా ఆలస్యమైనా సరే పూర్తి చేయగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో ధనలాభం కలిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే దేశాంతర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ రంగాలలో ఆరోగ్య లాభము కాకుండా ఆరోగ్య భంగము కలుగుతుంది. అంటే ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం గురించి ఈరోజు తప్పనిసరిగా మకర రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఫలితాలను పరిశీలించినట్లయితే కుంభరాశి వాళ్ళకి రాజభయం కనిపిస్తోంది. అంటే గొప్ప గొప్ప వ్యక్తుల వల్ల ఏదైనా ఇబ్బందులు కలుగుతాయేమో, అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయేమో అన్న భయము ఈ రాశి వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అలాగే ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం కూడా చేస్తారు. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న కుంభరాశి వాళ్ళు చేస్తున్న వృత్తిపరంగా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం ఉంది. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే రాజభయం కూడా ఉంది. అధికారుల వల్ల భయపడేటటువంటి సూచనలు కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే గురువారం కాబట్టి శ్రీ భగవతే ధర్మాయ జ్ఞాన శక్త్యావతారాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి. శ్రీ భగవతే ధర్మాయ జ్ఞాన శక్త్యావతారాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే దక్షిణామూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదే విధంగా కార్యసిద్ధిని పొందవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అదే విధంగా గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురువార ఉంటుంది. గురువారం ఉన్న సమయంలో ధనాన్ని రెట్టింపు చేసుకోవటానికి, బ్యాంకులో ధనాన్ని దాచిపెట్టుకోవటానికి అనుకూలం. అదే విధంగా గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.
ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగం బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.